సరే, ఇది కైలాసం కథ. ఆకాశం నుండి నారదుడు బయలుదేరాడు కైలాసానికి. నారాయణ నారాయణ. కైలాసంలో పరమశివుని చూసి హర హర మహదేవ శంభో శంకర అని ప్రణామం చేశాడు. అప్పుడు శివుడు, ప్రణామాలు నారదా, మీ రాకకు కారణం ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు నారదుడు, స్వామి ఇటువైపుగా వెళ్తుండగా కైలాసంలో అని చెప్తాడు. అప్పుడు నారదుడు, అవునా స్వామి, అయితే మరి జ్ఞానఫలం ఎవరికి దక్కాలి, సెలవివ్వండి స్వామి అంటాడు. అప్పుడు శివుడు, చెప్తాను అయితే అనేలోగా పార్వతీదేవి, స్వామి ఆ మహిమగల ఫలం నాకు కావాలి అంటుంది. అప్పుడు శివుడు, దేవి మనం తల్లిదండ్రులం కాబట్టి ఇది మనకి కాదు, మన పిల్లలకి ఇద్దాం, దానికి ఒక పరీక్ష పెడదాం. అప్పుడు శివపార్వతులు తమ పిల్లలైన కుమారస్వామి, గణపతిని పిలిచి ఈ విధంగా అంటారు. కుమారులారా, ఇటు రండి. ఇది జ్ఞానఫలం. ఈ ఫలం ఎవరికైతే కావాలి అనుకుంటున్నారో వారు ముల్లోకాలను
3 ప్రదక్షిణలు చేసి ముందుగా ఎవరు వస్తారో వాళ్ళకి దక్కుతుంది అనగానే అప్పుడు కుమారస్వామి వెంటనే తన వాహనం అయిన నెమలిపై ముల్లోక దర్శనానికి వెళ్ళిపోతాడు. కానీ మన గణపతి ఆలోచనలో పడి నదీ స్నానం ఆచరించి నారద మహర్షి దగ్గరికి వస్తారు. ఓ నారద మహర్షి, నాకు సరైన వాహనం లేదు, శరీరతత్వం కాదు, మరి నేను ఎలాగ ముల్లోకాలను చుట్టి రాగలను? అసలు ముల్లోకాలు అంటే ఏమిటి, తల్లిదండ్రులు అంటే ఏమిటి, నాకు తమరు సెలవు ఇవ్వగలరు స్వామి అని అడుగుతాడు. అప్పుడు నారద మహర్షి, ఓ గజరాజా, తల్లిదండ్రులే ముల్లోకాలు, ముల్లోకాలే తల్లిదండ్రులు అని గణపతికి చెప్తాడు. అప్పుడు గణపతి తల్లిదండ్రులకు పాద నమస్కారం చేసి 3 సార్లు ప్రదక్షిణ చేసి నమస్కరిస్తాడు. అప్పుడు శివపార్వతులు ఎంతో సంతోషించి జ్ఞానఫలాన్ని గణపతికి ఇస్తారు. ఇంతలో కుమారస్వామి
కైలాసాన్ని చేరుకుంటాడు. కైలాసంలో గణపతి చేతిలో ఉన్న జ్ఞానఫలాన్ని చూసి గణపతితో నేనే కదా ముందు వచ్చాను, నాకు ఫలం ఎందుకు ఇవ్వలేదని గొడవ పడతాడు. అప్పుడు కుమారస్వామికి కోపం వచ్చి కైలాసం నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ఇదర్రా స్టోరీ.